హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సువర్ణ వంటలు. ఈరోజు తెలంగాణ స్టైల్లో కారపూసలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉల్లిగడ్డ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో తగినంత కారం, తగినంత ఉప్పు, తగినన్ని నువ్వులు, కొంచెం వాము వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం అందులో నెయ్యి వేసుకొని కలుపుకుంటే క్రిస్పీగా వస్తాయి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. వెల్లుల్లి, ఉల్లిపాయ, జీలకర్ర పేస్ట్ కలుపుకొని మొత్తం అంతా కలిసేట్టు కలుపుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వేసేస్తే మళ్ళీ జారుడుగా అయిపోతుంది. చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా మంచిగా మెత్తగా చూసుకొని కలుపుకొని ఈ విధంగా ఉండాలి. గట్టిగా ఉంటే మనకి మళ్ళీ మొత్తంగా అందులో నుంచి గొట్టాల నుంచి బయటికి రాదు. చూసుకొని కలుపుకొని బాగానే కడాయి మీద ఆయిల్ పెట్టి వేడేలాగా చూసుకోవాలి. వేడైన తర్వాత మనం కొంచెం పిండి వేస్తే మీదకి తేలుతుంది. అప్పుడు మనం కారపూసలు చేసుకోవాలి. ఈ విధంగా ఒక ప్లేట్ పై నూనె రాసి కారపూసలు చేసుకోవాలి. ఒకటి వేసుకుంటూ కాల్చుకోవాలి. అంతేనండి. తెలంగాణ స్టైల్లో కారపూసలు ఇలానే చేసుకొని ఆ బుడగలను తగ్గే వరకు కాల్చుకోవాలి. తెలంగాణ స్టైల్లో కారపూసలు చాలా బాగుంటాయండి. మీరు ఇలానే తయారు చేసుకోండి. వెల్కమ్. మా ఛానల్ని ఇలానే చూస్తూ ఉండండి. సువర్ణ వంటలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటాయండి ఈ కారపూసలు. మీరు తయారు చేసుకోండి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చేసుకోండి, మీ పిల్లలకు పెట్టండి. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. తినండి. తెలంగాణ స్టైల్ కారపూసలు రెడీ.